ఇబ్బంది లేదు. ఢిల్లీకి ఫ్లైట్ ఎక్కిపోతా, నరేంద్ర మోదీ దగ్గర కూర్చుంటా. అయ్యా ఆదోని ప్రజలందరూ కూడా నాకు బ్రహ్మరథం పట్టారు, నాకు ఓటేశారు, వాళ్ళ రుణం తీర్చుకోవాలని నరేంద్ర మోదీ చేతులు మొక్కుతా. నాకు ఇబ్బంది ఏమీ లేదు. ఆయన నన్ను కన్న బిడ్డలాగా చూసుకుంటాడు. నన్ను ఇక్కడికి పంపించింది నరేంద్ర మోదీ. నేను గెలిచి చెప్తారు మా గ్రామంలో ఈ సమస్య ఉంది, మా గ్రామంలో ఆ సమస్య ఉంది అని. నెట్టేకల్ అనేది ఊరి పేరు కాదు. నెట్టేకల్ అంటే ఒక గ్రామం యొక్క స్ఫూర్తి. గ్రామం అంటే అదేదో వస్తువు కూడా కాదు. గ్రామం అంటే దాంట్లో మనుషులు ఉంటారు. మనుషులకు కావాల్సినటువంటి, అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు కావాల్సినటువంటి వసతులను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వానికి ఉంటుంది. ఒక గ్రామానికి వస్తే తప్పనిసరిగా అక్కడ ఉన్న గ్రామస్తులకు అందరికీ కూడా మీరందరూ అడుగుతున్నట్టుగా మంచినీళ్ల సదుపాయం ఇవ్వాలి. ఇంటింటికి కూడా తప్పనిసరిగా కుళాయి ఇవ్వాలి. ఎందుకంటే అమ్మలు అక్కలందరూ కూడా ఎక్కడో బిందులు ఎత్తుకొని పోయి దాన్ని తోసుకొని వచ్చి ఇక్కడ వచ్చి ఇబ్బంది పడకుండా ప్రతి ఇంటికి కూడా తాగునీటిని ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే ట్యాంకులు కట్టి ఇంట్లో వాడుకోవాల్సిన నీళ్లను కూడా ఇవ్వాల్సి ఉంది. దాంతో పాటుగా డ్రైనేజీలు ఏర్పాటు చేయాలి. మనం వాడేసిన నీళ్లని బయటికి శుభ్రంగా ఊరి అవతల పోవడానికి డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఊర్లో అందరికీ ఆరోగ్యం బాగుండాలంటే ఒక విలేజ్ క్లినిక్ అనే ఒక చిన్న హాస్పిటల్ ఉండాలా. దాంట్లో ఊర్లో ఎవరికి ఏ జబ్బు వచ్చినా ఉచితంగా మందులు ఇచ్చే ఏర్పాట్లు ఉండాలా. అక్కడ డాక్టరు, నర్సు ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలి. అదే గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ఉండాలి. అంగన్వాడీ కేంద్రం ఎవరికి? బాలింతలకు కానీ 5 సంవత్సరాల కంటే తక్కువగా ఉన్నటువంటి బిడ్డలకి సరైన పోషకాహారం ఇచ్చే విధంగా అంగన్వాడీ కేంద్రం ఉండాలి. ఇంట్లో ఊర్లో ఉన్న వాళ్ళందరూ చదువుకోవడానికి స్కూల్ ఉండాలా. స్కూల్ శుభ్రంగా ఉండాలా. స్కూల్లో అందరికీ టాయిలెట్లు ఉండాలా. ఇవన్నీ కాకుండా ఒక మసీదు, లేకపోతే ఒక చర్చి, ఒక గుడి, ఇవన్నీ కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి. ఇవన్నీ ఉంటేనే ఒక గ్రామం అవుతుంది తప్ప అలా కాకుండా గ్రామం పేరు నెట్టేకల్, దాంట్లో ఏమీ లేవంటే ఎలాగా అని అడుగుతా ఉన్నా. ఒక అక్కడ వచ్చి ఇక్కడ కోపంగా అడుగుతా ఉంది, నాకు నీళ్లు కావాలా అంటది. నేను నడిచి వస్తా ఉంటే నా కాలు బురదలో పోయి ఆ డ్రైనేజీలో పడుతుంది. అట్లాగే ఇక్కడ ఏమన్నా హాస్పిటల్ ఉందా అంటే అట్లా కూడా కనబడతలేదు, మందులు ఇచ్చేవాడు కూడా కనబడతలేడు. అయ్యా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు ఈ ఊర్లో ఎలా బతకాలా అని నా ఆవేదన. ఇందుకోసమే ఇవన్నీ తప్పనిసరిగా ఉండాలని, ఇంతేకాదు గ్రామస్తులకందరికీ కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకందరికీ ప్రతి నెల రేషన్ ఇవ్వాలా. అక్కలు, చెల్లెళ్ళు ఉన్నారు, అమ్మలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఒకప్పుడు పొయ్యి ఊది 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 ఆరోగ్యం పాడవుతా ఉంది. ఆ పొగ వల్ల క్యాన్సర్లు వస్తున్నాయి. అవన్నీ ఉండకూడదని ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలా. రైతు పండించుకోవడానికి పంట సాయం చేయాలి. ఆయనకి రైతు భరోసా కేంద్రం ద్వారా సరైన సమయానికి విత్తనాలు, ఎరువులు, మిగతావన్నీ కూడా ఆయన పంట పండించుకున్న తర్వాత బయట అమ్ముడుకోవడానికి ఎక్కడ ఎంత రేటుతో కూడా చెప్పే విధంగా ఇక్కడ ఉండాల. వీళ్ళ రికార్డులన్నీ కూడా మెయింటైన్ చేయడానికి సచివాలయం ఉండాలా. సచివాలయ ఉద్యోగస్తులందరూ కూడా అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలా. ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటీర్ అన్నవాళ్ళు మీరెవరూ కూడా ప్రభుత్వ అధికారులు చుట్టూ తిరగకుండా బయటకు పోయి పనులన్నీ వేస్ట్ చేసుకోకుండా మీ అందరికీ కూడా వాలంటీర్ ఇంటింటికి వచ్చి సర్వీస్ ఇవ్వాలా. అవసరమైతే మీకు లోన్లు ఇవ్వాలా. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అందరికీ కూడా ప్రోత్సాహకాలు, సబ్సిడీలు ఇవ్వాలా. అయ్యా ఇక్కడ పంటలు పండవు, వర్షాలు లేవు అంటే మట్టి పని కోసం పనికి ఆహార పథకం అని పెట్టి సంవత్సరానికి 100 పని దినాలు ఏర్పాటు చేసి
రోజుకు 272 రూపాయలు చొప్పున మీకు కూలిచ్చినట్టుగా 2-3 గంటలు మొహం పని చేయించి అంత డబ్బులు తప్పనిసరిగా మీకు మాస్టర్లు క్రియేట్ చేసి ఇవ్వాల. ఇవన్నీ ఉంటేనే దాన్ని గ్రామం అంటారు తప్ప ఇవి ఏమీ లేకపోతే దాన్ని గ్రామం అని ఎలా అంటారు అని అడుగుతా ఉంటాం. ఆదోనిలో 43 గ్రామాలు ఉన్నాయి. 43 గ్రామాల్లో ప్రజలందరూ కూడా ఒక్కసారి కాదు 2 సార్లు ఓట్లేసి ఇక్కడ సాయి ప్రసాద్ రెడ్డి అని ఒక ఎమ్మెల్యేని అనుకున్నారు. ఏ రోజైనా సరే గ్రామంలోకి వచ్చి నేను చెప్పినవన్నీ ఉన్నాయా అని ఏ రోజు చూసినాడా అని అడుగుతా ఉన్నా. 24 గంటలు ఈ సాయి ప్రసాద్ రెడ్డికి ఎమ్మెల్యే అయినాయన్న గర్వం. మామూలు మనుషులు వస్తే చేతులు కట్టుకొని నిలబడాలంట. ఏమయ్యా మేము ఓటేస్తే కదా నీకు ఎమ్మెల్యే వచ్చింది, నీ ముందు నేను చేతులు కట్టుకునేది ఏందయ్యా? అయ్యా నువ్వు వచ్చి మా ఇంటింటి ముందు చేతులు కట్టుకొని నిలబడితే కదా నీకు ఓట్లు వేసినాం. నేను కూడా ఈరోజు చేతులు కట్టుకుని మిమ్మల్ని అడుక్కుంటా ఉన్నా. నేను నాకు కూడా ఓట్లు వేస్తాను, నేను కూడా ఎమ్మెల్యే అవుతా. మీ దయాదాక్షిణ్యాలతో ఆదోనిలో ఉన్నటువంటి 2,50,000 మంది దయాదాక్షిణ్యాలతో ఎమ్మెల్యే అయిన నువ్వు ఈ రోజు మమ్మల్ని పట్టించుకోవా? మా అవసరాలు తీర్చలేవా? ఎమ్మెల్యే కాకముందు కూడా అక్క చెల్లెళ్ళు అమ్మలందరూ కూడా బిందులు పెట్టి నీళ్లు తెచ్చుకుంటా ఉండ్రి. నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత 10 ఏళ్ల తర్వాత కూడా ఇంకా బిందులు పెట్టి నీళ్లు తెచ్చుకోవాలంటే నిన్ను ఎమ్మెల్యేగా ఎందుకు ఎన్నుకున్నావు సాయి ప్రసాద్ రెడ్డి అని గుడ్డిగా ప్రశ్నిస్తా ఉన్నా. నీకు చేత కాదా? పోనీ నీకు చేత కాకపోతే 10 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఎందుకున్నావు? రాజీనామా చేసి పోతే మాకు ఇంకో ఎమ్మెల్యే వచ్చేవాడు కదా సాయి ప్రసాద్ రెడ్డి. నీ చేతగానితనానికి నీకు పూర్తిగా అర్థం కాని విషయానికి అయ్యా ఇన్ని గ్రామాల్లో ఆదోనికి సంబంధించిన 43 గ్రామాల్లో ఈ సమస్య ఉంది. కేవలం నట్టేకల్లో మాత్రమే లేదు. ఇన్ని గ్రామాల్లో సమస్య ఉంటే ఇక్కడ కరువు వచ్చి తాండవించి రైతులందరూ కూడా అల్లాడిపోతా ఉంటే నువ్వు ఏ రోజైనా ఎమ్మెల్యే అన్నవాడు ప్రతి 3-4 నెలలకు ఒకసారి అసెంబ్లీలోకి పోవాలా, అసెంబ్లీలో మైక్ తీసుకోవాలని అలాగా? అయ్యా నాకు ఓటేసినటువంటి ఆదోని ప్రజలు అల్లాడిపోతా ఉన్నారు. కరువు వచ్చింది, వర్షం లేదు, డ్రైనేజీకి నిధులు లేవు. మా వాళ్ళు ఆ డ్రైనేజీలో నడుచుకొని పోతా ఉంటే రోగాలు వస్తాయి, దానివల్ల నష్టం జరుగుతుంది. నాకు ఓటేసిన వాళ్ళంతా నా కన్నబిడ్డలతో సమానం. దయచేసి మాకు సాయం చేసి ఆదోన్ని కాపాడుకోండి అని అసెంబ్లీలో గట్టిగా అరవాలా. ముఖ్యమంత్రి దగ్గరికి పోయి కుదరదంటే కుదరదు, మళ్ళీ ఒట్టి చేతులతో నేను వెళ్తే నన్ను గ్రామాల నుంచి తరిమి కొడతారని ఏదో రిక్వెస్ట్ చేసుకోవాలా? డబ్బులు తీసుకొని వచ్చి గ్రామాలను అభివృద్ధి చేయాలా? ఇవన్నీ కూడా ఎప్పుడన్నా ఆలోచన చేసినావా సాయి ప్రసాద్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. నీ జన్మకి 10 ఏళ్లుగా ఉన్నావు కదా ఎమ్మెల్యే, ఏ రోజన్నా అసెంబ్లీలో నిలబడి ఆదోని ప్రజల కోసం అయ్యా నాకు డబ్బులు ఇవ్వండి, ఆదోని ప్రజలు నేను కాపాడుకోవాలా, నాకు 1 కాదు 2 కాదు 3 సార్లు ఓట్లు వేసినారు, వాళ్ళ రుణం తీర్చుకోవాలని ఎప్పుడన్నా మాట్లాడినావా సాయి ప్రసాద్ రెడ్డి? ఏమి నీకు పోయే కాలము అంటా నేను. ఎంతకాలం ఇంత 10 ఏళ్ళు కాదా ఇప్పించావు కదా, ఈ ఉసురు ఊరకే పోతుందా సాయి ప్రసాద్ రెడ్డి? ఆలోచన చేసుకో. ఏదో చెప్పిస్తా ఉన్నారు, ఈ రోజు అమ్మలు చెప్పిస్తా ఉన్నారు, అక్కడ రైతులు చెప్పిస్తా ఉన్నారు, గ్రామస్తులంతా చెప్పిస్తా ఉన్నారు. ఏ ఊరికి పోయినా గ్రామస్తులు అయ్యా ఈడొద్దు అని అంటా ఉన్నారు. నువ్వు నిజంగానే ఎమ్మెల్యేవా అని అడుగుతా ఉన్నా. మీకు మళ్ళీ అట్లాంటి ఎమ్మెల్యే కావాలా అని అడుగుతా ఉన్నా. అయ్యా నాకేం ఇబ్బంది లేదు, మీరు అట్లాంటి ఎమ్మెల్యేనే మాకు చాలా ముద్దండి, మాకు ఏమీ చేయకపోయినా పర్లేదు, నాయన కాలు కింద వేసి తొక్కినా పర్లేదు, మేము వాడి ముందు చెయ్యిలు కట్టుకొని నిలబడతామంటే నాకేమి ఇబ్బంది లేదు. కానీ ఆదోని నాడే, గుర్తుపెట్టుకోండి, నేను ఆదోనిలోనే ఉన్నా, ఆదోని వాసిగానే ఉంటా.
నాకు నచ్చదు ఇవన్నీ కూడా. ఇటువంటి ఎమ్మెల్యే రాష్ట్రంలోనే లేడు, దేశంలోనే లేడు. ప్రజలకు పనికి మారిన ఎమ్మెల్యే మీకు అవసరమా అని అడుగుతా ఉన్నా. ఆలోచన చేయండి, ఆలోచన చేయాల్సిన అవసరం వచ్చింది. చిన్న పిల్లిని కూడా రూములో కొడితే లేదా మీకు ఇంత ద్రోహం చేసినటువంటి, మిమ్మల్ని పురుగుల్లాగా చూసినటువంటి ఎమ్మెల్యేని ఇంకా మీరు కాపాడుకోవాలనుకుంటున్నారా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. అది ఓటేయాలనుకుంటున్నారా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఏం కోరి, ఏం కావాలని, ఎందుకని మళ్ళీ అతను ఎమ్మెల్యే కావాలి? అయ్యా బాధపడకండి, ఎన్ని కష్టాలైనా సరే ఎన్ని సంవత్సరాలు భరించారు, మీకు తెలుసో తెలియకో ఇబ్బంది పడినారు, ఇన్ని రోజులు ఓపిక పట్టారు, సంతోషమే. ఇంకా 22 రోజులు ఓపిక పట్టండి. 22 రోజుల్లో నేను ఎమ్మెల్యే కాబోతా ఉన్నా. మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటా, కడుపులో పెట్టి చూసుకుంటానని మీ అందరికీ వాగ్దానం చేస్తా ఉన్నా. అయ్యా భయపడద్దు, భయపడాల్సిన అవసరం కూడా లేదు. నేను మీ ముందు మాత్రమే మాట్లాడను. రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో కూర్చుంటా, దద్దరిల్లిపోయేలా అసెంబ్లీని ఆదోని ప్రజల తరఫున పోట్లాడతా. నాకు నిధులు ఇవ్వండి, ఆదోనిని అభివృద్ధి చేసుకుంటానని ముఖ్యమంత్రిని ఒప్పిస్తా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాబోతా ఉన్నారు. నాకు అత్యంత సన్నిహితులు, ఏమి ఇబ్బంది లేదు. నాకు నమ్మకం ఉంది, తప్పనిసరిగా ఆయన డబ్బులు ఇస్తాడు. పొరపాటు నారాకొర అయ్యా నా దగ్గర ఇంతే డబ్బులున్నాయి, అందరికీ పంచాలా, నీకే ఇచ్చేస్తే ఎట్లా అని అన్నాడు అనుకోండి. తర్వాత నువ్వు ఎక్కడ గెలిస్తే అక్కడ నిధులు ఇస్తానని చెప్పింది నరేంద్ర మోదీ. ఆయన దగ్గరికి వెళ్ళి ఏ పేపర్ పెట్టి నా సంతకం పెడతాడు, ఆ నమ్మకం నాకుంది. ఆడ నుంచి డబ్బులు తీసుకొని వచ్చి ఎవరు అభివృద్ధి చేయని విధంగా, ఎవరు మిమ్మల్ని చూసుకునే విధంగా గుండెల్లో పెట్టి చూసుకుంటారని గ్రామస్తులకి అందరికీ, ఆదోని ప్రజలందరికీ కూడా నేను ఈరోజు హామీ ఇస్తా ఉన్నా. ధైర్యంగా ఉండండి, ఇంకా 22 రోజులు మాత్రమే. కంగారు పడకండి. మీకు నీళ్లు లేకపోతే అక్క, అమ్మ, చెల్లి చెప్తా ఉన్నా, మీకు నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది. ఇదే సెంటర్ లో కూర్చొని ఇంటింటికి కొలాయిస్తా. కంగారు పడకండి. మీ డ్రైనేజ్ నేను జంపు చేసుకుంటా వచ్చిన, అక్కడ వస్తే నీళ్లు కనబడతా ఉంటే నేను ఇంకో కూడా చెప్తా ఉన్నా. ఇవన్నీ కనిపించవా సాయి ప్రసాద్ రెడ్డి? ఒక్కరోజు మీ గ్రామస్తులందరూ సాయి ప్రసాద్ రెడ్డి గారు మళ్ళీ ఇక్కడ ఎలక్షన్ వస్తాడు, మీకు ఓట్లు అడగడానికి వస్తాడు, ఆయన తీసుకెళ్లి ఆ బురదలో దొల్లించండి, అటు ఇటు దొల్లించండి. ఆయన ఆ దెబ్బకు పెట్టవలసి ఎవరు వేసాడు రమ్మని మీరు ఒకసారి దిగవయ్యా అని చెప్పి ఆ బురదలో అటు ఇటు చెప్పండి అంటే మోకాల దాకా వస్తాయి. ఆ దెబ్బకి సెట్ అవుతాడు. అదే ఇంత పాపం చేసేవాడు, ముక్కు మూసుకొని ఊళ్ళంతా బురద వస్తే తప్ప ఆ మనిషికి అర్థం కాదు. ఎందుకంటే ఏసీ రూముల్లో, పెద్ద పెద్ద బంగళాల్లో, పెద్ద పెద్ద కారుల్లో తిరుగుతా ఉంటే సామాన్యుడి కష్టాలు అర్థమవుతాయా అని ఆలోచన చేయండి. అయ్యా నేను సామాన్యమైన మనిషిని, మీతో ఉండే మనిషిని. మీరు పెట్టిన అన్నం తింటా, మీరు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటా. మా నాయన టీచరు, నాకేం పెద్ద, నేను పుస్తకతో పెద్ద సంపద ఉన్నటువంటి కుటుంబంలో పుట్టలేదు. ప్రశాంతంగా మామూలు మనిషిలా, మీ మధ్య మనిషిలా వచ్చాను. మీ మధ్యకి మీకు సేవ చేయడానికి మాత్రమే వచ్చాను. వృత్తి రీత్యా నేను డాక్టర్ని, నాకు ఎటువంటి ఆశలు లేవు. నా డాక్టర్లో, నాకున్న హాస్పిటల్ తో నా కుటుంబం ప్రశాంతంగా గడుస్తుంది. ఏ రోజు కూడా ఎవరికి మీకు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బుల్లో ఏలు పెట్టి అవినీతి చేయాల్సిన అవసరం నాకు లేదు. కేవలం నాకు ఓటేసిన రుణాన్ని మాత్రమే మీతో తీర్చుకుంటాను. ఆదోనిని అభివృద్ధి చేసి మీ అందరికీ కూడా రుణం తెచ్చుకుంటానని చెప్తా ఉన్నాను. మీరు చేయాల్సిందంతా ఒకటే, మీ సమస్యలన్నీ తీరుస్తా 22 రోజుల తర్వాత. కానీ మీరు చేయాల్సింది ఒకటే. ఒక పని చేస్తారా? ఒకే ఒక పని చేయండి. 2 చేతులు ఎత్తి నన్ను ఆశీర్వదించండి చాలు. ఒకే ఒక్క పని చేయండి. మీ తరఫున నేను పోట్లాడతా, ఎంత దూరమైనా పోట్లాడతా, ఢిల్లీ దాకా పోట్లాడి మీకు మంచి చేసే ప్రయత్నం చేస్తానని మీకందరికీ వాగ్దానం చేస్తున్నా. మీకందరికీ అలవాటు అయిపోయి ఉంటది, సైకిల్ గుర్తుకు ఓటేసి అలవాటు అయి ఉంటది. కానీ నా గుర్తు మాత్రం కమలం గుర్తు. నా గుర్తు ఏంటి అక్క? నాకు గుర్తు ఏంటి?
అయ్యా నా గుర్తులేండి. నా కమలం గుర్తు కనపడితే దబదబా గుర్తేయండి, మిగతావని నేను చూసుకుంటా, నాకు వదిలేయమని మీకు అందరికీ చెప్తా ఉన్నా. ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. కేవలం ఇన్ని రోజులు భరించారు, చేతులెత్తి వేడుకుంటా ఉన్నా. ఇంకొక 22 రోజులే భరించండి, ఇంకేమీ లేదు. 22 రోజుల తర్వాత ఏమవుతుంది? 22 రోజుల తర్వాత ఏమవుతుంది? నేను ఎమ్మెల్యే కాబోతా ఉన్నా. 22 రోజుల తర్వాత ఏమవుతుంది? 22 రోజుల తర్వాత ఏమవుతుంది? ఎమ్మెల్యే అవ్వబోతా ఉన్నా. ఏమి కంగారు లేదు. అందరూ నన్ను ఆశీర్వదించండి. నేను మీకోసం వస్తా, మంచి చేస్తా, బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తా. ఏమయ్యా? ఓకేనా? మీరు చేయాల్సిందేంటి? 2 చేతులు ఎత్తండి ఒకసారి. 2 చేతులు ఎత్తి నన్ను ఆశీర్వదించండి. 2 చేతులు ఎత్తి ఆశీర్వదించండి. ఏమని అడిగానా? మీ ఇంట్లో డబ్బులు అడిగానా? మీ ఆస్తులు అడిగానా? మీ సంపద అడిగానా? ఇంకేమన్నా చేయమన్నా? 2 చేతులు ఎత్తి ఆశీర్వదించండి. ఇంకేమీ చేయద్దు మీరు. మిగతాదంతా నేను చూసుకుంటానక్క. అమ్మ, మిగతా అంతా నేను చూసుకుంటా. మీ ఆశీర్వాదం ఉందా లేదా చెప్పండి. మీ ఆశీర్వాదం 2 చేతులతో ఉందా లేదా చెప్పండి. ధన్యవాదాలు. నమస్కారం. బీజేపీ జనసేన అలయన్స్ లో మన రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చేది ఖాయం. గత 4-5 రోజుల నుంచి గారిని ఆదోని బీజేపీకి పోయిందన్నప్పుడు వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో ఏం చెప్పారు మీకు అందరు గుర్తుందా? లక్ష మెజారిటీ ఆదోనిలో వైసీపీ వస్తుందని సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు విపరీతంగా ట్రోల్ చేశారు. ఇది మీరందరూ అబ్జర్వ్ చేశారా? మరి ఈ 4-5 రోజుల నుంచి, గత వారం నుంచి ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చారు? వాళ్ళు గెలిస్తే చాలు అనే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు మన క్యాండిడేట్ పార్థసారథి గారు ప్రతి ఒక్క దగ్గర ఎక్కడికి పోయినా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. మన పెద్ద ఆయన మీనాక్షి నాయుడు గారు ఆశీస్సులు కూడా ఆయనకి బలంగా ఉన్నాయి. అలాగే జన సైనికులు, జనసేన వీర మహిళలు మల్లప్ప గారి ఆధ్వర్యంలో ఎక్కడైనా కూడా జన సైనికులు కూడా ఇది మీరందరి గత 10 సంవత్సరాల నుంచి మన నియోజకవర్గానికి శాసనసభ్యులు శ్రీ సాయి ప్రసాద్ రెడ్డి గారు. కరెక్టా? 2014 ఎలక్షన్లో మీ ఊరికి వచ్చినప్పుడు మీ ఊర్లో రాజనీతి సమస్య పరిష్కారం చేస్తానని చెప్పిన వ్యక్తి సాయి ప్రసాద్ రెడ్డి గారు. 2014-19లో ఆయన్ని ఎమ్మెల్యేగా చేశారు. ఎమ్మెల్యేగా చేసిన తర్వాత మీ యొక్క సమస్యను అడిగితే మా ప్రభుత్వం లేదు, మా ప్రభుత్వం వచ్చాక చేస్తామని చెప్పి మీకు వాగ్దానం చేసింది ఈ గ్రామ ప్రజలకి వాస్తవమా కాదా? మరి 2019లో తిరిగి మీరందరూ కూడా ఈ ఊర్లో కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారికి మెజారిటీ ఇచ్చాం. సంతోషం, తప్పులేదు. ప్రజలు అభిప్రాయాన్ని ఏ ఒక్క పార్టీ అయినా గౌరవించాల్సిందే. మరి ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే,
మీ ప్రభుత్వం ఉంది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు. మరి ఏం చేసినా సాయి ప్రసాద్ రెడ్డి అన్న ఈ ఊరి గ్రామాన్ని తాగునీటి సమస్యను పరిష్కారం చేశారు అని నేను నెట్టేగల్ ప్రజల సమక్షంలో అడుగుతున్నా. మీరేం చెప్పారు? ఈ ఊరు తాగునీటి సమస్యని పరిష్కారం చేయకపోతే నేను నెట్టేకల్ గ్రామంలో ఓట్లు అడిగినని చెప్పిన మనిషి మరి ఈరోజు ఏ మొహం పెట్టుకొని మీరు ఇదే గ్రామ ప్రజల్ని ఓట్లు అడిగేదానికి వస్తారని చెప్పి ఈ నెట్టేకల్ గ్రామ ప్రజల సమక్షంలో నేను మిమ్మల్ని నిలదీస్తున్నా. మీ ప్రభుత్వం వచ్చింది 5 ఏళ్ళు, మీరే ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఎందుకు ఈ సమస్యను పరిష్కారం చేయలేదు? ఇప్పుడున్న మన క్యాండిడేట్ పార్థసారథి గారికి మనము మేజర్ గా మన గ్రామంలో ఉన్న సమస్య త్రాగునీటి సమస్య, రోడ్లు, డ్రైన్లు. ఇప్పుడు ఇందాకే పార్థసారథి గారు మేము ఇట్లా ఊర్లో నుంచి వస్తుంటే 4 దగ్గర ఆ డ్రైనేజీల దగ్గర నీళ్ళలో కాళ్ళు తడిచినాయి. మరి మెయిన్ ఊర్లో పోయే రోడ్డును కూడా మన శాసనసభ్యులు గారు చేయలేదంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. దయచేసి నెట్టేగల్ గ్రామ ప్రజల్ని నేను రిక్వెస్ట్ చేయడం ఏమంటే, మీకు ఒక సువర్ణ అవకాశం ఈసారి దొరికింది. ఖచ్చితంగా మనకి చాలా మంచి అభ్యర్థి మన పార్థసారథి గారు. ఆయనకి కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని పెద్దవాళ్లతో చాలా సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి పైన బీజేపీ ప్రభుత్వమే వస్తుంది కాబట్టి రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మన ఆదోని అభివృద్ధి జరిగేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అందరినీ మీరు చూశారు. ఒక్కసారి పార్థసారథి గారిని చూడండి, ఒక్కసారి అవకాశం ఇవ్వండి. విద్యావంతులు, పరిజ్ఞానం ఉంది, ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద అవగాహన ఉంది. మీరు ఇక్కడ ఉన్నవాళ్ళు ఏ ఒక్క సమస్య అయినా మీకు తెలిసింది మీరు అడిగితే క్షణాల మీద సమాధానం చెప్పేంత అవగాహన ఉన్న వ్యక్తి పార్థసారథి గారు. ఇది మీరు అందరూ తెలుసుకోవాలి. ఆయన ఎన్నో డిబేట్లలో మీరు చూసింటారు. టీవీలో ఎక్కువగా డిబేట్లో వచ్చేది ఆయన సాక్షి టీవీలోనే. ఇది మీరు అర్థం చేశారా? సాక్షి టీవీలోనే ఎక్కువ వస్తారు ఆయన డిబేట్ లో. నేను అప్పటి నుంచి ఆయన డిబేట్ ని ఫాలో చేస్తున్నా. అయితే అదేమో మన ఆదోనికి ఒక అవకాశం వచ్చింది, ఆయన ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించారు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంది. 1 సంవత్సరం నుంచి ఆదోనిని ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ఏమున్నాయనేది కూడా ఆయనకు ఒక క్లారిటీ ఉంది. మీ ఊరి సమస్య కూడా ఏమనేది కూడా ఆయనకి క్లారిటీ ఉంది. దయచేసి ఈ ఒక్కసారి మీరు పార్థసారథి గారిని ఆశీర్వదించాలని చెప్పి నేను నెట్టేగల్ గ్రామ ప్రజల్ని కోరుకుంటున్నా. మీరు 1 నిమిషం లైన్ లో 1 నిమిషం ఉండండి బా. ఎప్పుడు ఉండే పెద్ద మనిషి రోజు మాట్లాడేది అయిపోయినాక మీది ఏం సమస్యలు అడగండి, మాట్లాడేదానికి నాయకులందరూ సిద్ధంగా ఉన్నారు. నాయకుడిని చూసినారు, మీ గ్రామంలో ఎటువంటి అభివృద్ధి లేదు, ఏమీ జరగలేదు. మన ఆదోని పట్టణం కూడా చూస్తున్నాం. మీరు వస్తారు, ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆదోన్లో. ఆ సమస్యలన్నీ పరిష్కారం చేసే దిశగా రేపు ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది, డబల్ ఇంజన్ సర్కారు వస్తుంది. ఖచ్చితంగా మన గ్రామం కూడా బాగుపడుతుందని మీ అందరికీ చేతులు జోడించి అడుగుతున్నా. ఒక్క అవకాశం పార్థసారథి గారికి ఇవ్వండి. ఇస్తారా? మీరు ఇక్కడ పెద్ద ఆయన అభిమానులు చాలా మంది ఉన్నారు. మీనాక్షి నాయుడు గారు అభిమానులు ఉన్నారు కదా. మీనాక్షిని ఆశీర్వదిస్తే
మీనాక్షి నాయుడు కూడా మీరు ప్రేమించినట్లే లెక్క. అర్థమైందా? ఇక్కడున్న జన సైనికులు ఈ క్యాండిడేట్ మల్లప్పే. అర్థమవుతుందా? రేపు మీకు సమస్య పరిష్కారం కాకపోతే, ఒకవేళ పార్థసారథి గారు మీకు అందుబాటులో లేకపోతే, మీకు మన మల్లప్ప ఉన్నాడు, మీనాక్షి నాయుడు ఉన్నారు. త్రిమూర్తులు కలిసిన తర్వాత ఎలా ఉంటారనేది మీరు ఆలోచన చేసుకోండి. ముగ్గురికి ముగ్గురు ప్రజల్ని ప్రేమించేవాళ్ళు, ప్రజల సమస్య పరిష్కారం చేసేవాళ్ళు, ముగ్గురికి ముగ్గురు ముందు ఉండేవాళ్ళు. ఇది మీకు ఆల్రెడీ తెలుసు. మీనాక్షి నాయుడు మీరు చూశారు, మల్లప్పని కూడా చూశారు. ఈ రోజు ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్పాలి. మీరందరూ కూడా జన సైనికులు, మీరు ఒకసారి బాగా గట్టిగా ఆలోచించేయండి. ఈ రోజు మీనాక్షి నాయుడు కొడుకుగా భూపాల్ చౌదరి 10 మందికి సాయం చేసేది గొప్పది కాదు, కరెక్టా? సాయి ప్రసాద్ రెడ్డి కొడుకు మనోజ్ రెడ్డి 10 మందికి సాయం చేసేది గొప్ప కాదు. ఎందుకంటే మీనాక్షి నాయుడు 3 సార్లు ఎమ్మెల్యే, సాయి ప్రసాద్ రెడ్డి 3 సార్లు ఎమ్మెల్యే. మరి మల్లప్ప ఎప్పుడైనా ఎమ్మెల్యే అయినా? కానీ కష్టమని వచ్చిన ప్రతి ఒక్కరికి తనతో ఉందో లేదో, మీకందరికి సాయం చేశాడో లేదో 10 మందికి. మరి అటువంటి నాయకుడి కింద పనిచేసే మీరు జన సైనికులు ఎలా పోరాడాలి? ఎలా పోరాడాలి జన సైనికులు? చెప్పండి మీరు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు కసితో ఈ రోజు పార్థసారథి గారిని గెలిపించాలని ఎంతైతే తాపత్రయపడుతున్నారో, మీరు ఇరుకులో భయం ఎక్కుంటారు. మీకు డబల్ కప్పుడు మీరు కొట్టాడాలి. అలాగే బీజేపీ శ్రేణులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఖచ్చితంగా మీరు కూడా అన్ని పక్కన పెట్టి ఖచ్చితంగా పార్థసారథి గారిని మనం గెలిపించుకుంటే ఆదోని అభివృద్ధి జరిగేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాన్ని ఎవరు కూడా పోగొట్టుకోకూడదని చెప్పి నెట్టకల్ గ్రామ ప్రజలందరికీ కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అలాగే పార్థసారథి గారిని ఇంత ఆలస్యమైనా కూడా ఆశీర్వదించడానికి ఇక్కడ ఉన్నటువంటి నెట్టేకల్ గ్రామ పెద్దలకు, మా అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా మిత్రుడు, నా సోదరుడు, ఆదోని మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు గారి కుమారుడు భూపాల్ చౌదరి గారికి, అలాగే కృష్ణమ్మక్క గారికి, అలాగే మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. తీర్చలేదు. సీసీ రోడ్లు ఏంటంటే ఇప్పటి వరకు వేయలేదు. ఊరికి త్రాగునీరు లేదు అని అంటే ఇప్పటి వరకు రావటం లేదు. చివరికి ప్రతి ఊరికి జగనన్న కాలనీలు ఇచ్చి మీ ఊరికి కొండ మధ్యలో ఇచ్చి క్యాన్సల్ చేసినటువంటి పరిస్థితి ఇక్కడ. అవును కాదా? ఈ విషయాన్ని మా మండల అధ్యక్షుడు ఈ విషయాన్ని నిలదీస్తే, జనసేన పార్టీ వచ్చి ఇక్కడ నిలదీస్తే మా తమ్ముడు సర్పంచ్ రామాంజీ గారు ఫోన్ చేసి మండల అధ్యక్షుని బెదిరించేటువంటి పరిస్థితులు మనం చూస్తాం. అందుకే సర్పంచ్ తమ్ముడు రామాంజీ గారికి ఈ వేదిక మీదంగా ఒకటే తెలియజేస్తున్నా, తమ్ముడు
నువ్వు గాని నీ నాయకత్వం గాని సాయన్నని నమ్ముకుంటే, సాయన్నని నమ్మి ఈ ఊరికి మంచి చేసింటే నీకు ఓట్లు పడతాయి. సాయన్నని నమ్మి నువ్వు ఈ ఊరికి ఏం చేయలేదు అని అంటే మాత్రం ఈసారి ముచ్చేకల్ గ్రామ ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితిలో లేదు, నీ ఎమ్మెల్యే సాటి నమ్మే పరిస్థితిలో లేదు. రాజకీయాల్లో శత్రుత్వం ఉండకూడదు. రాజకీయాలు మన కోసం చేయకూడదు. రాజకీయాలు మా అక్క చెల్లెమ్మల కోసం, మా అన్నదమ్ముల కోసం, మా అయ్యతాతల కోసం, మా గ్రామం కోసం చేయాలి. ఇంకొక పార్టీ జెండా పెడితే, ఇంకొక నాయకుడిని ఆదరిస్తే బెదిరించేది పద్ధతి కాదు. నేను ఈ రాజకీయం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి చెబుతున్నా, రాజకీయం కేవలం ప్రజా సంక్షేమం కోసమే జరగాలి, గ్రామం అభివృద్ధి కోసమే జరగాలి. కానీ ఊర్లో ఒకరికొకరు శత్రువులుగా మారకూడదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు గమనించాలి అని నేను కోరుకుంటున్నా. ఒక్కసారి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ కూటమి ఏర్పడితే నిజంగంటే నిజమైన కులం చూడం, మతం చూడం, రాజకీయం చూడమనేటువంటి సంక్షేమం ఈ నెట్టేకల్లో జరుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా. అప్పుడు ఒకవేళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు ఇన్ని అవమానాలు చేసినా, ఇన్ని ఇబ్బందులు పెట్టినా మా ఇంట్లోకి మిమ్మల్ని ప్రేమతో స్వాగతం పలికి మీ కష్టాన్ని కూడా తీరుస్తామని వైసీపీ నాయకులకు అందరికీ నేను తెలియజేస్తున్నా. ఇది ఆశామాషి మాట కాదు. ఇది ఏదో నటించి మీ మధ్యలోకి వచ్చి నమ్మి మీ ఓట్లు వేయించుకోవడానికి చెప్తున్నటువంటి మాట కాదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి పార్థసారథి గారు. గుర్తు పెట్టుకోండి, ఈ రోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మద్దతు ఇస్తున్నటువంటి పార్థసారథి గారు ఇక్కడ ఉండేది. అత్యధిక మెజారిటీతో ఈ ఆదోని నియోజకవర్గంలో జూన్ 4వ తేదీ గెలిచిన తర్వాత 5వ తేదీ నెట్టేకల్ గ్రామానికి వచ్చి ప్రజల కష్టాలు తెలుసుకుంటామని కూడా ఎందుకు ఈ మాట అంటున్నాను? చాలా సార్లు పార్థసారథి గారు చెప్పారు, అయ్యా 1,20,00,000 నరేంద్ర మోదీ గారు సర్పంచ్ అకౌంట్ లో వేస్తే సర్పంచ్లంతా సంబరపడిపోయి మా ఊరికి అది చేయొచ్చు ఇది చేయొచ్చు అని పొద్దున వెళ్ళి అకౌంట్ లో చూసుకుంటే ఆ 1,20,00,000 కాకెత్తుకున్నట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుకుపోయినారు. నేను అందుకే చాలా సార్లు మా తమ్ముడు, నా సోదరుడు రామాజీ గారితో చాలా సార్లు చాటింగ్ చేశాను. నేను చాలా సార్లు చెప్పా, వ్యక్తిగతంగా రావద్దు తమ్ముడు, మనం రాజకీయాలు చేస్తుండేది వ్యక్తిగత శత్రుత్వం కోసం కాదు, ప్రజల కోసం రాజకీయాలు చేస్తున్నా. అందుకే మరొక్కసారి చెబుతున్నా, తమ్ముడు కూడా చాలా సార్లు చెప్పారు, అన్నా నా సొంత డబ్బులతో నేను నెట్టకల్లో రోడ్లు వేపిస్తున్నాను, నీళ్ళు వేపిస్తున్నాను, మరి మోదీ గారు ఇచ్చిన 1,20,00,000 ఎవరు ఎత్తుకుపోయినారో అని అడుగుతా ఉన్నా నేను. ప్రజలంతా తెలుసుకోండి, ఇప్పటికీ ఇక్కడ అక్కచెల్లెమ్మలు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు. మీకు ఒక్క విషయం నేను చెప్తున్నా, అమ్మా మీ ఊరికి బస్సు వస్తా ఉందా? మీ ఊరికి బస్సు ఉందా? ఈ ఊరికి బస్సు తెప్పియడమే కాదు, ఉచితంగా ప్రయాణం చేసేకి మా అక్క చెల్లెమ్మలకి అందరికీ చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 లో ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ లో మమ్మల్ని గెలిపించిన తర్వాత, పార్థసారథి గారిని గెలిపించిన తర్వాత ఇక్కడ నుంచి రాష్ట్రంలో ఏ ఎర్ర బస్ అక్క చెల్లెమ్మలు ఎక్కినా కూడా, ఏ పల్లె వెలుగు బస్ ఎక్కినా కూడా, ఏ ప్రభుత్వ బస్ ఎక్కినా కూడా మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసే అవసరం లేదు అనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే సిలిండర్లు ఇంత పెద్ద భారం అయిపోయినాయి రేట్లు. రోజు గ్యాస్ సిలిండర్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రతి పేద కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇస్తారనే విషయాన్ని. అలాగే ఇక్కడ రైతన్నలు ఉన్నారు, ఒక్క విషయం అడుగుతున్నా, రైతు భరోసా ఎంత వస్తా ఉంది? రైతు భరోసా ఎంత వచ్చింది?
13,500 6,000 రూపాయల డబ్బులు ఎవరివి? నరేంద్ర మోదీ గారివి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ వచ్చిన తర్వాత ప్రతి రైతుకి నరేంద్ర మోదీ గారు ఇచ్చే 6,000తో పాటు 14,000 రూపాయలు కలిపి 20,000 రూపాయలు ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ప్రతి ఆడబిడ్డ ఇప్పుడు చూస్తున్నాం, అమ్మ ఒడి అన్నాడు జగనన్న, అందరు బిడ్డలకు అమ్మ ఒడి వేస్తానన్నాడు, 15,000 వేస్తానన్నాడు. కానీ గెలిచిన తర్వాత ఒకే బిడ్డకి ఇస్తానమ్మా అని చెప్పి సవతి తల్లి ప్రేమ చూపించాడు పేద కుటుంబాల మీద. చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ఆడ